తర్వాత అయినా మందిరంలోనికి రావాలని, దేవుడు మీకు అవకాశం ఇవ్వాలని మా ప్రార్థన. వాయిస్ బాగానే వస్తుందండి గూగుల్ మీట్ లో ఉన్నవారు? రైట్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విని మనం విజ్ఞాపనలు పూనుకుందాం. ఎవరికి సిగ్నల్స్ బాగున్నాయో వాళ్ళు గూగుల్ మీట్ లో కూడా హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళు ప్రార్థనలు చేయండి. మందిరానికి వచ్చి ఏమండి రాగలిగి ఈరోజు రాలేకపోయిన వాళ్ళు చెయ్యొద్దు. ఈ మందిరానికి ఎప్పటికీ రాలేకపోతున్న వాళ్ళే ప్రార్థన చేయండి. వాళ్ళు క్రిందటి వారం లేకపోతే వచ్చే వారం వాళ్ళు ప్రార్థనలు చేస్తారు, మందిరంలో చేసే అవకాశం ఉంటుంది. కానీ కొంతమందికి ఎప్పటికీ రాలేరు వాళ్ళు, కాబట్టి అలాంటి వాళ్ళు ప్రార్థన చేయడానికి మనం అవకాశం ఇద్దాం. కాబట్టి అలాంటి వారు సిగ్నల్స్ బాగుంటే మీ హ్యాండ్ రైజ్ చేస్తే మీరు కూడా ప్రార్థన చేయండి. మనం ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు లూకా సువార్త 10వ అధ్యాయం, మనకు బాగా పరిచయమైన వాక్యం. 10వ అధ్యాయము మనం చదువుకుందాం. ఆఖరి వచనం 42వ వచనం. చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. స్తోత్రములు తండ్రి, మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన దేవా, నీకే వందనాలు, స్తోత్రములు. ఈ దినం అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా సార్వత్రిక సంఘ దిద్దుబాటు కొరకైన ప్రార్థనలు ప్రభా చేయుట ద్వారా నీవు సార్వత్రిక సంఘమును నాయన ప్రవేశించి తాతాను తలబెట్టిన కార్యం పడగొట్టి నాయన పెండ్లి కుమార్తె వలె యెరూషలేమును కట్టువాడా నీకు స్తోత్రం అయ్యా. అలాగూ నీ యొక్క ఉత్తమమైన కార్యానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకొని తీసుకొచ్చినందుకు వందనాలు ప్రభా. రావడమే కాదు కానీ ఆసక్తితో విశ్వాసముతో ప్రార్థన చేయనట్లుగా సహాయం చేయమని చదివిన వాక్యాన్ని మీకు అప్పగిస్తున్నాం దేవా. దర్శించండి నీ దాసుని ప్రభా, మీరు నీ రక్తంలో పవిత్రపరిచి నీ కృప చేత బలపరచండి. దుష్ట శక్తుల యొక్క ప్రార్థన ఆటంక శక్తుల యొక్క ఆటంకాలని యేసునామములో బంధిస్తున్నాం, మీరు బంధించండి. అలాగూ ప్రభా నాయన ఇతరులకు అయ్యా బోధన విషయమై విడుదల కలగాలని ప్రార్థన చేస్తున్న మాత్రమే విడుదల కలగాలి. మమ్మల్ని ప్రభా నీకు అప్పగించుకోండి. మా వల్లనే కోరుకుంటున్న వారికి సహాయం అండి. ఏ నాయన పరిశుద్ధాత్మదేవ ప్రార్థన అంతట్లో నడిపించి మహిమ పొందమని మా ప్రభుని యేసునామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ప్రియులారా, రక్షణ పొందిన విశ్వాసి జీవితంలో ఒక బాధ్యత దేవుడు బైబుల్ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. బైబుల్లో దేవుడు మనకు బాధ్యతలను నేర్పించేవాడు, బాధ్యతలను అప్పగించేవాడు, బాధ్యతలను చేపట్టే విషయంలో మనకు తెలియపరిచేవాడు, బాధ్యతలను మనకు ఎలా మోయాలో నేర్పించేవాడు. బాధ్యత రహితమైనటువంటి భక్తి జీవితం మనది కాదు. బాధ్యత సహితమైన భక్తి జీవితం, బాధ్యతతో కూడిన భక్తి జీవితం మనం చేయాలి. బాధ్యత అనేది అది మనకి ఏదో బాధకరమైనది కాదు. బాధ్యత అనేది మనకు భవ్యమైనది, మనకు అది భాగ్యమైనది. బాధ్యత భాగ్యమైనది. భాగ్యమా కాదా దేవుని కార్యాలు చేయడం నేను భాగ్యం. మోడీ గారి దగ్గరికి వెళ్ళి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి, సార్ మీ పనులు చేస్తాను నాకు చేర్చుకోండి అంటే ఎవరో నువ్వు అంటారు.
మన ఊర్లో ఉన్న ఎమ్మెల్యే ఒక డబ్బు ఉన్నోడే అవకాశం మంత్రులు ఇస్తారు నాయకుడు. దేవదేవుని యొక్క బాధ్యత చేపట్టడం అనేది అది మనకి గొప్ప భాగ్యం అంటే గొప్ప. అది చిన్నపిల్లలకు అర్థం కాదు కాబట్టి దాన్ని చిన్నపిల్లలు లాంటి క్రైస్తవులు చిరాకు పడి స్కూల్కి వెళ్ళరా అని అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడరు. పిల్లలు కాబట్టి వాళ్ళు తగిన జ్ఞానం లేక ఇష్టపడరు. అలాగే మనమైన క్రైస్తవులు ఆయన దేవుని పిల్లలు చాలా మంది దేవుని పని అంటే దేవుడు చెప్పింది అంటే ఒక విసుగు, ఒక మరి వ్యతిరేకత కనపరిచేటట్లుగా సాధారణ చేస్తాడు. మనుషులు అయినటువంటి మన బలహీనతను పెట్టాలనుకుంటాం. కాబట్టి మనం చిన్నపిల్లలుగా ఉండకుండాన్నట్లు జాగ్రత్త పడాలి. మెట్టుకు బాధ్యత మనకి భాగ్యమైనది. అలా కర్మేలు ప్రార్థన అనేది భాగ్యమైనదిగా ఎంచుకోవాలి. నేను ప్రార్థన చేస్తే దేవుడు దిగొచ్చి సార్వత్రిక సంఘంలో పనిచేస్తాడా? 7వ దూత బోరూస్తే మనం ఏమవుతాం? పరలోకం. మనం బోరూస్తే దేవుడు ఏం చేస్తాడు? సంఘంలో పరలోకం దిగొచ్చి పనులు చేస్తాడు. 7వ దూత కడబోరు ఊదాలంటే ఇక్కడ మన ప్రార్థన బోర్లు ఊదుతూనే ఉండాలి. ఇదేం కాలం అంటే బోర్ల కాలం. బోర్ల కాలం అంటే బోర్లు అమ్ముకునే కాలం, కొన్ని దాచుకునే కాలం కాదు. బోరలు ఊదే కాలం. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలకి సంవత్సరంలో ఒకసారి బోర్ల పండుగ. మా చిన్నప్పుడు కూడా అలాంటి ఒక పండుగ ఉండేది. ఆ పట్టుకొని ఇంక బోర్లుతా ఉండేవాళ్ళు. అలాగే ఒక్కరోజు కాదు బోర్ల పండుగ మనకి, ప్రతిరోజు బోర్ల పండుగ కదా. ప్రతిరోజు పండుగ అంటే విసిగేస్తుందే లేదు కదా, విసిగేస్తుంది. ఊరికి ఎవడ రోజు డబ్బులు ఇచ్చేస్తున్నాడు అనుకోండి, విసిగేస్తుంది. మరి ఆ బోర్లు ఊతా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తా ఉంటాడు, దీవెనలు ఇస్తా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మనకు ఒక భాగ్యం, బాధ్యత అనేది. అయితే ఆ బాధ్యతలో ఒకటి చెప్తున్నాడు ఇక్కడ. మరియ ఏం చేసిందట? ఉత్తమమైనది ఏర్పరుచుకోలేము. అంటే ఉత్తమమైనవి ఉన్నాయి, ఉత్తమము కానివి మంచివి ఉన్నాయి, ఉత్తమమైనవి ఉన్నాయి, సర్వోత్తమమైనవి కూడా ఉన్నాయి. ఇంగ్లీష్ లో టెన్స్ ఉంటుంది కదా, గుడ్, తర్వాత గుడ్, బెటర్, బెస్ట్. బెస్ట్ అంటే ఇక దానికంటే మించింది లేదు అన్నమాట. పర్ఫెక్ట్ అనమాట. బెస్ట్ అనే దాంట్లో పర్ఫెక్షన్ ఉంటుంది అన్నమాట. బెటర్ అనేసి అంటే దాదాపుగా 90% పర్వాలేదు అని. గుడ్ అనేసి అంటే 50% అన్నట్టుగా చెప్పుకోవాలి. కాబట్టి మరియా ఉత్తమమైనది ఎన్నుకున్నది. మంచిది దాటిపోయింది మాట. మంచిని దాటి ఉత్తమమైన దానికి వెళ్ళిపోన్నది. ఉత్తమమైన దాంట్లో నుంచి సర్వోత్తమైన దాంట్లోకి వెళ్ళాలి మాట. అయితే ప్రియులరా, ఉత్తమమైనది ఏర్పాటు చేసుకున్నాను అని ఆమె కొరకు టెస్టిమనీ ఇస్తున్నాడు యేసయ్య, సాక్ష్యం ఇస్తున్నాడు యేసయ్య. కాబట్టి ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుని అనేసి అంటే మరి ఆమెకి ఎవరు చేస్తారు? ఉత్తమమైనది ఏదో ఆమెకి తెలుసు. మార్త ఉన్నది వాళ్ళ అక్క, ఆమె ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుందా? లేదు. వాళ్ళకైనా చెడు పని చేస్తుందా అక్కడ? కాదు. మరి ఏం చేస్తుంది? మంచి పని చేస్తుందా? గుడ్లో ఉందన్నమాట. ఒకవేళ గుడ్లో ఉండిద్దేమో అక్కడ కదా. గుడ్, మార్త ఈస్ గుడ్, బట్ మేరీ ఈస్ అండ్ బెటర్. బెటర్ లో ఉంది, బెస్ట్ లో లేదా. బెస్ట్ అంటే సర్వోత్తమమైన. పోర్షన్ విన్నది బెటర్, కానీ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు, దాన్ని చేపట్టినప్పుడు సర్వోత్తమం.
ఉదాహరణగా పౌలు అన్నాడు, మీకు సర్వోత్తమమైన మార్గమును నేను మీకు అని అన్నాడు కదా. 1 కొరింథీ చెప్పాడు 12 ఆఖరిలో ప్రేమను గురించి కింద చెప్పు. ప్రేమను గురించి విన్నాం మరి అలా కూర్చొని, కానీ దాన్ని చేపడితేనే సర్వోత్తమైన మార్గంలోకి వచ్చినట్టు. చేపట్టకపోతే మరి అలా కూర్చున్నాం మరి. కాబట్టి ప్రియులరా, మరియా ఏర్పాటు చేసుకో యేసయ్య అక్కడికి ఎందుకు వచ్చాడు అనేసి అంటే, ఉత్తమమైన దానిని ఆయన అనుగ్రహించేవాడు కాబట్టి. చూడండి దయచేసి కీర్తన గ్రంథం 85వ కీర్తనలో దేవుడు అంటే ఎలాంటి వాడు చెప్తున్నాడు. 85వ కీర్తన 12వ వచనం చదవండి. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, లేదా యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. కాబట్టి మన భూమి దాని ఫలమునిచ్చును. భూమి అంటే ఇక్కడ సంఘం అనుభవం. యెహోవా ఏం చేస్తాడంటే ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తూ ఉంటాడు. మరి ఉత్తమమైన దాన్ని అనుగ్రహించినప్పుడు భక్తుడు ఏం చెయ్యాలి? దాన్ని పొందుకోవాలి. దాన్ని పొందుకోవాలి. అలాగూ దేవుని వైపు నుంచి దేవుని బాధ్యత ఉత్తమమైనది ఇస్తాడు. దాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది మన బాధ్యత. యేసు ప్రభు వారు మార్తా ఇంటికి వచ్చారు. మార్తా మరియ లాజరు ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడా? ఉత్తమమైన దాన్ని అనుగ్రహించారంటే ఏం చెప్పాడా? ఏం చెప్పలే. వచ్చాడు, కూర్చున్నాడు యేసయ్య. వెంటనే అదే ఇచ్చాడు మాట. ఉత్తమమైనది ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు? నా దగ్గర కూర్చునే భాగ్యం మాట. అలాగని వంటలు చేయడం ఆయన అన్ని పొరపాట కాదు, ఉపచారం చేయడం తప్పేమి కాదు. కానీ ముందు కూర్చోవడం ముఖ్యం అన్నమాట. జస్ట్ యేసయ్య రాగానే ఆయన పాదాలు కూర్చొని 5-10 నిమిషాలు కనీసం ప్రభు కాలు పట్టమంటావు అని కాలు పట్టి, చెప్పు ప్రభు ఏం సంగతి, ఈ దారిలో వచ్చావు, నువ్వు రాగా వచ్చా, నేను పిలిచాను ప్రభు, ఏం సంగతులు నాయన అని ముందు అడిగేయచ్చు కదా. ఒక 10 నిమిషాలు ఏమైపోయింది? అంతలోనే యేసయ్య ఆలస్యం అయిపోయిందని తిడతాడా? మజ్జిగ ఇవ్వలేదు, మానలేదు, నీళ్ళు ఇవ్వలేదని చెప్పేసి. నువ్వు సడన్ గా వచ్చే ప్రభు మేమేలా తయారు చేస్తాం అనేసి అన్నా యేసయ్య ఏమనడు. అప్పుడు వాళ్ళు ఎవరితో 5 రొట్టెలు 5,000 మంది పంచేవాడు ప్రభు, ఇక్కడ 50 మంది ఉన్నారు పంచిన ఆయన అని ఒక రొట్టె అయిపోయిందేమో. కాబట్టి యేసయ్య ఏంటంటే ఆయన వస్తాడు, ఆయన దగ్గర మనం కూర్చోవాలి. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు, దాన్ని విని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనేది ఆయన ఇచ్చేదే మనకి ఉత్తమమైన. అలాగే ఎన్నో రాసి ఉన్నాయి బైబుల్. ఎగ్జాంపుల్ గా ఎవడైనాను ఒకడు అర్పణ అర్పించడానికి వెళ్ళేటప్పుడు, బలిపీఠ దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందేం చేయమన్నాడు? సహోదరుడితో నీకు ఏమైనా రాజుడు సమాధానం పడరా, లేకపోతే కడపటి కాసు చెల్లించే జైల్లో పోతావు అన్నాడు. అది మనకి ఉత్తమమైనది అనేది అంటే మార్తలాగా హడావిడిగా బలిపీఠ దగ్గరికి వెళ్ళి అర్పణ అర్పించేస్తాను కదా. అర్పణ కంటే ముఖ్యమైనది ఏంటి? సమాధానం. ఉత్తమమైనది కదా చెప్తున్నాడు. అది కూర్చుంటే తెలుస్తుంది. కూర్చోకపోతే మనం బైబుల్ ముందు, యేసు ముందు కూర్చోకపోతే ఆ వాక్యం, అది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్నది. మొదటి అధ్యాయం ఉంటుంది కొత్త నిబంధనలో, మొదటి పుస్తకంలో ఫస్ట్ లోనే ఉంటుంది. అది తెలియకపోతే ఎలాగ? ఇప్పటికీ తెలుసా? కొరింథీయులు పౌలు అన్నాడు సమాధాన పడండి అని 10లో ఆడుతున్నాడు జ్ఞానులు కదా. అంటే అర్థం అయి ఉంటది. అది మత్తయి 5 కొండ మీద ప్రసంగం ఇంకా అర్థం కాలేదు. అంటే కూర్చున్నారో లేదో యేసయ్య దగ్గర? కూర్చోలేదు. బలిపీఠ దగ్గరికి వెళ్ళి మార్తలాగా ఉపచారం చేస్తున్నారు. అలాగా ఎన్నో విషయాలు
వీళ్ళరా క్రమక్రమంగా కూర్చుంటూ ఉంటే యేసయ్య ఉత్తమం అని చెప్పేస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం. నీకు వ్యక్తిగతంగా సంఘంలో పరిస్థితుల ద్వారా, సహవాసం ద్వారా, ఒకరి ద్వారా ఇంకొకరు యేసయ్య ఉత్తమం అని చెప్తా ఉంటాడు. కాబట్టి ఒకసారి మరి రామోత్ గిలాది మీదకి యుద్ధానికి వెళ్దామా అని గవిని దగ్గర ఏమో యెహోషాపాతు అలాగే అహాబు కూర్చున్నారు గవిని దగ్గర. 400 మంది ప్రవక్తలు చెప్తా ఉన్నారు, రామోత్ గిలాది మీదకి వెళ్ళి యుద్ధం నీదే, యుద్ధం చేయండి, ఆయనకి అదే కావాలి అడగండి. యెహోవా ప్రవక్తల్లో ఒక్కడు కూడా లేడంటే అందరూ ఎదవల్లో ఉన్నది. ఒక్కడు కూడా ఏది వేరే చెప్పడం లేదు. మనకి ఎప్పుడైనా అనుకూల ప్రవచనం వస్తా ఒకటి ఎలాగుంటది, బాబా ఏంటి నా కుమారుడా నా కుమార్తె అని ఒకడు ఎవడైనా గద్దించుడు అనుకోండి, అప్పుడు ఏది ఉత్తమం ఇందులో? మనం పరువు పోయేది ఉత్తమం కాదు, మన పరువు కాపాడే ప్రవచనమే ఉత్తమం. మనకు ఉత్తమం దేవుని ద్వారా బెత్తమం. కాబట్టి యుద్ధం ఏంటి బాబు, కూర్చున్నారు కానీ ఉత్తమం అని చెప్పాడు. ఎవరింటికాడు పోటీ యుద్ధం చేయకుండా అన్నాడు. యెహోషాపాతు కూడా వెళ్ళడం లేదు యుద్ధానికి. మార్తలాగా అంత యుద్ధం పనులు పెట్టుకోవడం ఏంటి కదా, గొర్రెలు చెదిరిపోయి ఉంటే వేరే పనులు ఎందుకు? మనం ఓసారి నాకు అనిపిస్తుంది మన సంఘమే ఓసారి సరిగ్గా ఉండటం లేదు, బలహీనంగా ఉండటం. ఏమల్లి తోడు దానికి వేరే రాష్ట్రాల్లో సంఘాలు వేరే బాబు అనిపిస్తుంది. ఒకసారి నీరసం అవుతుంది మాట. ఉన్నచాలే దేవుడికి ఏదో అప్పగించుకున్నాం, మాకు చెయ్యాలని అంత ఉంది కానీ ప్రభువా ఇక్కడే దాడి జరిగిపోతుంది, ఇటు వెళ్తే అటు అటు వెళ్తే ఇటు అయిపోతాం అని అనిపిస్తుంది. వెళ్ళదు దానికి కాదు. మరి అలా అహాబుకి యెహోషాపాతుకి అనిపించిందా? ముందు యుద్ధం 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 అంటారు. మరి గొర్రెలు చదిరిపోయినట్టుకుంటే ఎందుకురా? ఓఫిరి గారు కూడా అన్నారు అన్నమాట, మరి అన్నిటికీ ఇట్లా వెళ్ళిపోతాడు, నేను చెప్పినప్పుడు అనేసి ఆయన అన్నారు. మరి ప్రవక్త చెప్పాడు ఏం చేయాలి? ఉరకలేసి పారిపోవడం. ఓఫిరే గారు ఏం పరిగెడుతున్నారా? వేరే రాష్ట్రాలు వేరే దేశాలు అంటున్నారే, పెద్దగా అంటం లేదేం కదా. మొన్న వెళ్ళిన దోబ అందరూ తెలుగు వాళ్ళే పట్టి పేరు పిలిచారు మాట. ఇక తెలుగు వాళ్ళ మాట ఇచ్చేనని వచ్చారు కానీ మాకు అవుట్ రీచ్ టీం వాళ్ళకి చిరాకు వేసింది. ప్రేయర్స్ లేవు అక్కడ. వెళ్ళాం అక్కడికి వేరే టీంతో, కనీసం ఒక అర్ధ గంట అందరూ కలిసి ప్రార్థన చేయండి. వాక్యాలు గ్రీటింగ్స్, తర్వాత ఏమో పాటలు. సైమన్ గారు ప్రార్థన చేద్దామండి, ప్రార్థన అంశాలు పెట్టాను అందరూ అంటే ఒప్పుకోలేదు. మాకు రెండోసారి అంత కలిసి వెళ్ళాలని లేదు. ఇండోనేషియా నెక్స్ట్ ట్రిప్ వెళ్ళా కూడా మేము వేరేగా చేసుకుంటాం. మంచి ఓఫిర్ గారు అన్నారు, ఏమన్నారంటే లే బాబు తెలుగు విషయం కూడా ఏంటంటే లేదు అయ్యగారు ఇండోనేషియాలో అక్కడ వాళ్ళు వచ్చేటట్టుగా రోజు పెడతాం అంటే అలాగైతే వస్తాం. తెలుగు వాళ్ళు చెప్పుకోవడానికి ఆదేశం ఏంటండి? అదేంటది? మార్తలాగా వ్యర్థం ఉత్తమమైంది. కాబట్టి ప్రియులారా, దుష్టుడు ఏం చేస్తాడు? మనల్ని ఉత్తమమైన దాంట్లో తప్పించి మంచి దాంట్లోనే ఉన్నావు కదా అంటే మార్త లాగా ఇస్తాడు. యుద్ధానికి వెళ్ళడం మంచిదా కాదు? పోయిన రామోత్ గిలాది మళ్ళీ తెచ్చుకోవడం మంచిదా కాదు? మన పట్టణం తెచ్చుకోవడం మంచిదే, కానీ ఆ పట్టణం తెచ్చుకునే గొడవలో ఈ గొర్రెల్లో చెదిరిపోయిన ఉన్నవాళ్ళు చచ్చిపోతే వీళ్ళతోనే దేవుడు యుద్ధానికి రావడం, వాళ్ళ మీదకి వచ్చేస్తారు.
ఉన్న ప్రజలు చచ్చిపోతారు కదా. అదేం ఆలోచించలేదు. దయ్యం పెట్టినావా ఏమిటి అహాబు. కాబట్టి యుద్ధానికి వెళ్ళడం మంచిదే, తప్పుగా. కానీ ప్రజలు గొర్రెల వల్లే చదివిపోయినప్పుడు యుద్ధాలు అనవసరం. అక్కడ ఏంటి ప్రార్థన అవసరం. దేవుని దగ్గర మోకాళ్ళు వేయడం అవసరం. దేవుణ్ణి ఏంటి చిత్తం తెలుసుకోవడం కొరకు కూర్చోవడం మరి అవసరం. ప్రియులారా, ఒక మాట ఏంటి, ఈ దినాల్లో సువార్త చెప్పి దానికంటే మన రోజు కలుసుకొని ఒక 2 గంటలు ప్రార్థన చేస్తేనే మంచిది. సువార్త తెలిసినోడికే చెప్తున్నా కదా, ఇంటిమించాడు. మాకు ఇచ్చారేంటి, అంతకుముందు చెప్పారేంటి అని ఎవరు చెప్పడం లేదు. మనం చెప్పని చోట్లకు పోతున్నావా అంటే కష్టమే. చెప్పని చోట్లకి ఏదో ఏజెన్సీ వెళ్దాం అన్నారు జైపాల్ గారు. ఆ ఏజెన్సీల్లో కూడా చెప్పించిందే. ఇంకా ఎక్కడో మారుమూలకి వెళ్దాం అన్నారు ఈ శనివారం. అలాగేనండి, ఓ ప్రకటన విడుదల చేయండి, ఎవరు వస్తే వాళ్ళతో ఎదురు కానీ అని అన్నాను. దాదాపుగా ఏంటంటే సువార్త ప్రకటించే అలాగని అసలే చెప్పొద్దంటూ లేదు. మన సువార్త తక్కువ చేయడానికి వెళ్ళి ఎక్కువసేపు ప్రార్థనలో ఉంటాను. ఓ పని అయ్యే అవకాశం. కాబట్టి ఉత్తమమైనది ఏర్పాటు చేసుకోవడం అనేది మన బాధ్యత. ఆల్రెడీ దేవుడు ఉత్తమమైనది బైబిల్లో పెట్టేశాడు. ఉత్తమమైనది మనమే ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మనం ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం అన్నప్పుడు, మనకు ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నాం అన్నప్పుడే మనకి ఏం ఎదురవుతుంది, మనకి గొడవలు ఎదురవుతాయి. లేకపోతే నిందలు అవమానాలు ఎదురవుతాయి. ఇంట్లోనే మార్తా మరియలకు ఎదురైనట్టుగా కంప్లైంట్ చేసింది కదా, నా సహోదరి రాలేదు ప్రభు. ఇక దేవుడి దగ్గర మనం కూడా అంటాం, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు ప్రభు, నన్ను ఏం చేయమంటావు. నేను ఉత్తమని చెప్పాను కదా, మళ్ళీ నన్ను అడుగుతావు ఏంటంటాడు ఏసే. ఏం చెప్పాడు ఏసయ్య? మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటే తల్లిని విడిచిపెట్టి, భార్యనైన భర్తని విడిచిపెట్టి చెప్పడం లేదా? సన్మానించమని చెప్పింది ఆయన, వదిలేమని చెప్పింది ఆయన. వదిలిపెట్టి పూర్తిగా వదిలేమని కాదు, ఆ రోజుకి వదిలే, మళ్ళీ వచ్చి ప్రార్థన ఇంటికి 4 చీవాట్లు వేస్తే దెబ్బలు పడి బయటపో. ఎలాగో మహాశ్రమల కాలం సిద్ధపడాలి కదా. ఎలాగో మనకి భక్తులు ఆనాడు భక్తులు శ్రమలు అని శ్రమలే ఉండటం లేదు కదా. కాబట్టి దాన్ని కొట్టని తిట్టని ఏమైంది, మంచిదే కదా. మేలాయుధ శ్రమ నందుట పాటకు అర్హులమా కాదు. అప్పుడు ఎన్ని మేళ్ళు ఉంటాయి, పోగొట్టుకుంటున్నాం మనం. దావీదు కూడా అన్నాడు, నేను ఉత్తమమైన దానిని అంటాడా? ఎప్పుడు అంటాడు? అంటాడటండి పాస్టర్ గారు అంటున్నారు. చూద్దాం, సరిగ్గా చెప్తే తీయకపోదు రిఫరెన్స్ సరిగ్గా లేదు కాబట్టి దేవుని వాగ్దానాలుగా 20:38 కీర్తన చదవండి. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులు. ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైంది. కాబట్టి మనకు వ్యతిరేకులు తయారయ్యారు, శత్రువులు తయారయ్యారు. నేను మనల్ని నిందించి అవమానించి దూషించి చెడ్డమాట పల్లికి ఏదైనా చేస్తున్నారు అని అంటే ఒక రకంగా ఏం చెప్పుకోవచ్చు, ఉత్తమమైన దానిని చేపట్టినప్పుడు. అంటే యేసయ్యని నమ్మాం అన్యజనులు అనరా? అంటే యేసయ్య ఉత్తముడు కదా, మనం అందుకనే ఉత్తముడిని అనుసరిస్తున్నాం కాబట్టి అంటారు. ఓఫీర్ గారిని అనుసరిస్తున్నాం, ఇతర డినామినేషన్ వాళ్ళు అనరా అంటారు. రామచంద్రపురం దగ్గర ఒక సేవకుడు ఉంటాడు, సమయలే పేరు చెప్పేసి వాడిని అనుసరించకూడదని. మా ఇంతకుముందు మన అగాపేలో ఉండి కూడా
ఓఫ్రి గారిని ఎవరో ఏదో ఇద్దరు భార్యలు అంటున్నారు అని చెప్పేసి ఓఫ్రి గారిని పెట్టడం మానేసాడట, కర్మేర ప్రాంతం మానేశాడు. సరే ఎస్ఐని ఎవడైనా ఏమని అంటాడు, వదిలేద్దావా అన్నమాట. ఓఫ్రి గారి దగ్గర ఆర్డినేషన్ కాకుండా కొడుక్కి వేరే వాడిని ఎవరి చేత ఆర్డినేషన్ ఇప్పించాడు. ఇదేం పద్ధతి అని ఎవరిదీసి అడిగా ఫెలోషిప్. ఎలాగైతే కుదరదో మార్చుకుంటే మంచిది, ఓఫ్రి గారికి చెప్తాం అనగానే మానేశాడు. అదొక దరిద్రం అన్నమాట. ఆడేందుకు మనకు కావాలి, ఆడే ఉత్తమమైన ఉత్తమమైన దాన్ని ప్రియులారా అనుగ్రహించినప్పుడు యేసై ఉత్తముడు, తర్వాత ఓపిక ప్రవర్తి దినాలు ఉత్తమం, దర్శనం ఉత్తమమైన. ఉత్తమమైనది నువ్వు ఇంకా ఇంతకంటే బెటర్ బెస్ట్ ఏదైనా బెటర్ అనుసరిస్తాను. బైబుల్ బలిపీఠం దగ్గర అర్పణాపేసి కాసేపు సహోదరుడితో సమాధాన పడుతున్నాం. ఆ సహోదరుడు మళ్ళీ నీకు తిట్టచ్చు, సమాధానం వస్తున్నారా ఎదవా, ఏ మొహం పెట్టుకుని వస్తున్నావు అని అంటాడు. నీ మట్టుకుని వెళ్ళండి. అలాగూ ఏది ఉత్తమో దేవుడు మనం ముందు పెట్టాడు. వ్యతిరేకత వస్తున్నది అనగానే మనం ఆలోచించాలి. అయితే నేను ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నాను కాబట్టి నాకు ఈ వ్యతిరేకత వస్తున్నది. ఎక్కడ వస్తుంది? ముందు ఇంట్లోనే స్టార్ట్ అయిపోద్ది కదా, ప్రతిరోజు అదే స్టార్ట్ అవుతుంది. తర్వాత ముందు మన సంఘంలోనే, వేరే సంఘం తర్వాత సంఘం, ముందు మన సంఘంలో. మార్తా మరి ఒక సంఘమే కదా, ఒక ఇంట్లో సంఘం కదా అది. మరి వాళ్ళిద్దరికే పడండి, యువతీయ సంటికేళ్ళకి సమాధానం పడండి అని చెప్పాడు మరి పౌలు. ఆ ఒక సంఘమైనా కాదు, పౌలు సంఘం పడ్డారండి. పౌలు అయితే ఎవరు పడ్డారు సమాధానం? అండ్ ఆయన తాళం బాధ ఆయనకేం తెలుసు? ఆయనకి భార్య పిల్లల ఆడపిల్ల ఆయన అనేసి అనేస్తాడు. కాబట్టి యెహోవా ఉత్తముడు, ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకు అవకాశం బైబుల్లో ముందు ఇచ్చాడు. సందేశాల ద్వారా ఇందులో ఏర్పాటు చేసుకోవాలి. బజార్లోకి వెళ్ళాక వస్తువులు మనం చూస్ చేసుకుంటాం, ఎన్నిక చేసుకుంటాం కదా, నీకేం కావాలా, నీకేం కావాలా. అలాగే బైబుల్లో నీకు ఉత్తమమైనది కావాలి, మంచితో సరిపెట్టుకుంటావా, లేకపోతే సర్వోత్తమైనది కావాలి అని. అలాగే హోషియా, యెషయా, పౌలు రాస్తారు కదా, ఉత్తమమైన దాన్ని ప్రకటించు వాని పాదములు ఎంతో, చెప్పండి అది ఘోరమైన అన్నట్టు వినపడదు, సుందరమైన. ఏంటి సుందరం? పాదములు సుందరం కదా. యేసయ్య అంటాడు, ఆ పాదాలు ఎంత సుందరంగా ఉన్నాయి, దానికి ఒక అందమైన జోడులు ఇస్తాడు యేసయ్య. నీ పాదరక్షలతో ఎంత అందముగా నడుచుండవు. ఆ అందమైన పాదాలకి దేవుడు అందమైన జోడులు ఇస్తాడు మెసేజ్. కాబట్టి ప్రియులరా, ఉత్తమమైనవి దేవుడు బైబుల్లో రాసి పెట్టాడు. కాబట్టి ఉత్తమమైనది మనం అనుసరించినందుకు ఇంట్లోనూ సంఘంలో వ్యతిరేకత వస్తుంది కదా. దానికి ముందు మన శరీరంలోనే వ్యతిరేకత వస్తుంది. మన శరీరమే వ్యతిరేకిస్తుంది. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా. అది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఉదాహరణగా ప్రార్థన అంటే శరీరం ఏం చేస్తుందట, చాలా మందికి, కొద్దిమందికి కాదు, చాలా మందికి ఇప్పుడు వద్దులే అంటది కదా. అంటే వ్యతిరేకించిందే లేదా? ఆత్మ ఏమన్నది? ప్రార్థన ఉత్తమమా కాదు? ఉత్తమం. శరీరం ఏమన్నది? రోజు చేసేది దేవుడు విన్నాడు చేసిందే కదా ప్రార్థన, ఎప్పుడు మళ్ళీ చేయడం ఎందుకు అని అంటారు. మరి కొంచెం చల్లబెడతాం అంటారు. అప్పుడు వెంటనే మానేసుకున్నాం అనుకోండి, ఉత్తమమైనది అనుసరించావా లేదా? లేదు. దానికి వ్యతిరేకం ఎవరు? మీ అత్తగారా, మీ బామ్మర్దా, మీ మామగారా, పాస్టరా, లేకపోతే ఎవడో సైతాన్ దిగిపోయాడా మీ ఇంట్లోకి? సైతాన్లా శరీరమే ఉంది అక్కడ కదా. కాబట్టి వ్యతిరేకత అనేది ఎక్కడ ఉంది?
శరీరంలోనే ఉంది. అయ్యగారు అంటారు, నాకు నా పోస్ట్ దొరికి పెట్టాను మాట నిన్న, కరిమేలు ప్రార్థనకి ఆదివారం వచ్చినట్టుగా అందరు రావాలి. నేను అనుకుంటున్నాను సగం వచ్చినా సరిపోతాను, ఏ సంఘానికైనా సగం వచ్చినా సరిపోతుంది, రావాలి అని. కరిమేలు ప్రార్థనకి దిగులేదు, నైట్ ప్రేయర్కి వస్తారంట అందరు. ఎన్ని సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాలు వచ్చి ఒక్కొక్కడు చాలు అన్నారు కదా, ఒక్కొక్కడు చాలు అన్నారు. వస్తున్నారా? రాలేదంటే ఏమైంది? ఉత్తమమైంది. ఏర్పాటు చేసుకోవట్లేదు కదా, చేసుకుంటున్నారా? చేసుకోవట్లేదు. ఓవరాల్ గా అంటున్నాను, మిమ్మల్ని ఏం అంటాం లేదు, ఓవరాల్ గా అందరినీ కలుపుకుని అంటున్నాను. మరి ఉత్తమమైన అనుసరిస్తున్నారా? నైట్ ప్రేయర్ కి ఒక రోజు కాదు ఇంకొక రోజు అయినా రాక అనుసరించుతారు, లేదా ఏర్పాటు చేసుకోలేదు. వాళ్ళు మరియలా కాదు, వాళ్ళందరూ ఎవరు? మార్తలే, దర్శనంలోనే ఉన్నారు. అయ్యగారు ఇంకేం చెప్పినా చేస్తారు, పార్టీ తరఫున ఏం చేస్తారు, గండలమయమంటే పోస్తారు. అయ్యగారు పుట్టినరోజు చేస్తారు, పుట్టినరోజు కాన్కేస్తారు, ఎవరికైనా దెబ్బలు తిని హాస్పిటల్ ఉన్నాడు వానికి కాన్కేస్తారు, ఇవన్నీ చేస్తారు. నువ్వు పగలేదైనా చెప్పుకో. ఆ రాత్రి వచ్చిందంటే రాత్రి దేవత, నిద్ర దేవత వస్తుంది. ఇక అంతే, మా ఫోన్కు వస్తాం. కాబట్టి ఉత్తమమైనది అనగానే మన శరీరం ఏం చేస్తుంది? వాడితో సమాధానం పడరా? ఉండదు 4 రోజులు నువ్వే సువారు చెప్తావు, వాడితోనేమో సమాధానం పడవు. అంటే నాకు ఏ పరలోకంలో బహుమానం పోయినా, పరలోకం పోయినా పోలేదు, వీటితో మాత్రం నేను సమాధానం. ఆత్మ సిద్ధమే గాని శరీరము అంచేత ఉత్తమమైన దాన్ని వ్యతిరేకించే చీకటి శక్తులు తర్వాత సంగతి, మనుషులు తర్వాత సంగతి. ముందు మనం ఏం చూసుకోవాలి? మన శరీరం. ప్రవక్త పిలిపి ఇచ్చే ప్రార్థన కదా, కరిమేలు ప్రార్థనకు, తర్వాత రాత్రి కాలపు ప్రార్థన రండి అని ఆయన అన్నారు. కాబట్టి మనం దానికి ముందు పూనుకుంటే, మన శరీరాన్ని ఉత్తమమైన దానికి మలిచేసినట్టే. లేదా మనం ఏమో మరియా స్టేటస్ లోకి వచ్చేసినట్టే. ఆ తర్వాత మనం సర్వోత్తమైన దాంట్లోకి వెళ్ళిపోతాం, సంపూర్ణతలోకి మనం వెళ్తాం. కాబట్టి ఇప్పుడు మన శరీరాన్ని అందామా లేకపోతే దయ్యాన్ని అందామా? దుష్టుడు ఆటంకపరుస్తున్నాడు అండి, శవంగా దొరికాడు. ఎవరిని ఏమన్నా మనల్ని ఎవరో ఒకటి ఏది అంటాడు కదా, వాడిని అనిషం అనుకో, వాడు ఏమన్నాడు కదా, సనకకుడి సంహారకుడు వస్తాడని భయం ఉంటది, కానీ దుష్టుడిని అనకుడి అని ఏముందా? ఇంకా ఎదురిచ్చుడి అని ఉంది కదా, ఏదో అనిమన్నారు కదండి. అనిషం వాడు పొరపోడు, నా మీద పడ్డారు అందరూ కలిసి. కాబట్టి మనం ఒక తీర్మానానికి రావాలి, ఒక గ్రహింపుకు రావాలి. ఏంటి? ఉత్తమమైన దాన్ని అనుసరించడానికి మన శరీరమే మనకు ఆటంకపరుస్తుంది. ఇక శరీరాన్ని మనం ప్రియులగా లోపల చేసుకుంటే మన ముందు మనుషులేపాటి, మన ముందు దుష్ట శక్తులేపాటి, నీ ఎదుట ఎవడునో నిలవలేడు. ప్రతి ఒక్కడ వాగ్దానం పనిచేసుకుంటా ఉంటారు అన్నమాట. దేవుడు దానికి ఒక రేటు పెట్టాడు అనుకోండి, ఎవడైనా ఆ వాగ్దానం పంపిణీ ఎడలా వాడి ఫోన్ పగిలిపో, ఎవడైనా వాగ్దానం చెప్పిన ఎడలా నోరు పడిపో, పళ్ళు రాలిపో, జరుగుతాయి అనుకో, ఒక్కడు అత్తడు మాట.
అది ట్యాక్స్ లేదు, దానికి ఏం పనిష్మెంట్ లేదు కాబట్టి ఎవరి కాదు వాగ్దానం వాడించుకుంటారు కదా. నీ ఎదుట ఎవడు నిలవలేడు, వీడే నిలవలేకపోతుంది. వీడే సాక్ష్యం చెప్పుడంటే నిలబడలేకపోతున్నాడు, సువార్త చెప్పుడంటే అక్కడ నిలబడలేకపోతున్నాడు, ప్రార్థనకి మోకాళ్ళు అయ్యారంటే నిలబడలేకపోతుంది మోకాళ్ళు. మళ్ళీ వీడు ఎదుట ఎవరు నిలబడలేడు, వీడే నిలబడలేకపోతున్నాడు. వీడు ఎదుట ఇంకెవరు నిలబడుతుంది? వీడు పడిపోయినాడు ఎదుట. ఏమ్మాయి బాబు, పడిపోయినాడు ఎదుట ఎవరు నిలబడతాడు? నిలబడేది మనకు తాడు కానీ కాబట్టి ఉత్తమమైనవి దేవుడు ఏం చేస్తాడు, మనం ఆశిస్తే బైబుల్లో చూపిస్తాడు. వీళ్ళరా మన ప్రార్థన కొరకు ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు అలాంటి ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకున్నాడు ఉంటారు. నీకు ప్రార్థన ఇష్టం, వాడికి ప్రార్థన ఇష్టం, ఆమెకి ప్రార్థన ఇష్టం. కాబట్టి ఏం చేయాలి? ఈ ప్రార్థన అంటే బాగా ఇష్టం అయిన వాళ్ళు గొడవలు పెట్టారు సాధ, మనస్పర్ధలు పెడతారు సాధ, బ్యాచీలు ఎడగొడేస్తారు. కానీ మనం ఎవరితో ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం? సొంకరిలాగా ఏంటండి, మన వంకర బుద్ధి బయట పెడితే ఎవరంటే మనకి ఇష్టం ఉన్నోళ్ళు కలిసి ప్రార్థన చేస్తాం కదా. మనకి ఇష్టం లేనోడు కూడా ప్రార్థన పొందడానికి అప్పుడు ఏం చేయాలి? ఏంటి, వాడిని ప్రత్యేకంగా వాడికి ఏది ఇష్టమో దాన్ని దెబ్బ కొట్టి వాడిని పిలిచి వాడికి ఏం కావాలో అవి పెట్టి వాడిని ప్రార్థన చేయించి అలాగే మస్క కొట్టి వాళ్ళు కల్పించేయాలి. మరి ప్రార్థనా పనులు విడిపోకూడదు, మనకు ఉత్తమమైన కదా. భక్తులయ్య గారు అన్నారు లేదు, ఆఖరి చరణంలో ప్రార్థన పాడుతూ పిలువన పొడి ప్రార్థన వీరుల, పిలువన పొడి ప్రార్థన వీరుల, బలిపీఠము రోధించండి మరలి రండి అంటే మరల రండి అనే, మరలి రండి అంటే మార్పు నుండి రండి అని. మరలి రండి, ఎవరిని పిలవండి? ప్రార్థన. మరి వీడెవడు పిలవాలంటే వీడికని ప్రార్థన అంటే ఇష్టం ఉంటారు కదా. ప్రార్థన వీళ్ళంటే మేము ఇల్లు కొట్టుకుంటాం ప్రార్థన చేద్దాం, లేకపోతేనేమో మా ఇంట్లోనేమో శుభకార్యం జరగాలి దానికి ఉపవాసం ఉండాలంటే అంటే వాళ్ళు ఏం చేస్తారు? మాకేం పని లేదు అనుకోవడం ఏంటంటే తెలివిగా తప్పించేసుకుంటుంటారు. ఏవో చిత్తమైతే వస్తారు, వాళ్ళు రారు. విలువ నా కూడి ప్రార్థన వీరు అంటే మహా సైన్యం మాట. వాళ్ళు వస్తే దేవుడు వచ్చేస్తాడు. వాళ్ళు వస్తే మనం చెప్పారు విశ్వంతో కాంటాక్ట్స్ జరిగిపోతాయి. వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు విశ్వంలో ఉన్న దేవదూతలతో కాంటాక్ట్స్, ప్రపంచాన్ని ప్రభావితం చేసేస్తారు. మనం పిలువనివ్వండి అంటే వారితో మనకి గొడవలు ఉన్నాయి కదా. మరి మన కులం కాదుగా, మనోడు కాదు కదా, నన్ను ఆ రోజు అలాగే అన్నాడు కదా. వాడు ప్రార్థన కూడా అంటాడు ఏదైనా. మరి అన్ని మనోడే కదా, సైనికుడే కదా. సైన్యంలో ఇద్దరేమో యుద్ధం చేస్తా మరి ఎదవా యుద్ధం అంటే అలా చేస్తుంది. ఈ టైంలో కత్తి అలా తిప్పకూడదు, ఈటుతీ. ఇప్పుడు వాడు ఈటు ఇస్తున్నాడు, నువ్వు డాల్ది అని అన్నాడు అనుకో, నన్ను అంటావా అని అనేవే. ఏవో నా ప్రాణాపాయం వస్తుందని డాల్దీ చెప్తే మంచిది కదా, నన్ను అంటావా కత్తి ఆడ మీద. వీడు యుద్ధ శూరుడే, వాడు యుద్ధ శూరుడే, సైనికులు ఇద్దరు. ఏమైపోయిందంట? ఇది ఉత్తమం కాదా? ఇది ఒక ప్రార్థనా పరుడు కలుసుకుంటే ఎంత బాగుంటుందో కదా. యేసయ్య అన్నాడు కదా, ఆ సహోదరుని సంపాదించుకుంటే మీరిద్దరు కలిసి బంధిస్తే అది
అప్ప సైతానికైనా అవకాశం ఇస్తావు హృదయంలో ఇంట్లో కానీ ఆ సైతాన్ పొడి చేస్తా ఉంటాడు అన్నమాట శరీరాన్ని మనసుని. అయినా ఆయనకి ఇష్టపడతాం కానీ ఈ ఇద్దరు దేవుని పిల్లలు ప్రార్థన పనులు కలుసుకోరు అన్నమాట. ఇది ఉత్తమం అండి. సాతాను మనలో కూడా మన అగాపే సంఘంలో కూడా ఇటు విధమైన తంత్రాన్ని అన్నుతా ఉంటాడు. కాబట్టి ఇది ఉత్తమం. మన సైతాన్ని కానీ తన్నే రకంగా ఇద్దరు కలిసిపోరు ప్రార్థన పిలుచుకోవాలని. ఏదో గొడవైంది, ఓ నీది గొడవైంది, ఆడ గొడవ చేశాడు, రారా మనకి ప్లీజ్ ఏమంటారు, నీ కాలు కొట్టుకుంటాడు సైతాన్ గారు. మన నిద్ర కలిపి పెట్టేస్తాడు. వీళ్ళకి ఉంటది కదా లోపటాను అని. కాబట్టి మన శరీరమే ఏం చేస్తుంది, ఉత్తమమైన దానికి సమాధాన పడద్దు అంటున్నట్టు. మన సైతాన్ చేతులు సావుగా. కాబట్టి ప్రియులరా, యెహోవా ఉత్తముడు, ఉత్తమమైన దాన్ని బైబిల్ ఇచ్చాడు. ఉత్తమమైనది ఏర్పాటు చేసుకోవడం మన బాధ్యత. ఆ బాధ్యతతో మనం కానీ ఆ బాధ్యత మనం చేపడితే దేవుని చిత్తాన్ని మనం చేసేయగలం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అలాంటి భాగ్యంలో అలాంటి ఆశీర్వాదంలోనికి నడిపించను కాక ఆమె. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ఉన్న పాటున అందరూ కూడా హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకే స్తుతి 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 స్తుతి. ఒక్క నిమిషాల ప్రార్థన చేద్దాం. ప్రభా, నువ్వు ఉత్తముడు కాబట్టి ఉత్తమమైన ప్రవక్తని ఇచ్చావు, ఉత్తమమైన దర్శనాన్ని ఇచ్చావు, ఉత్తమ